కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఎవరైనా సరే ఖమ్మం కాంగ్రెస్ పార్టీదే, అది ఎవరికైనా సరే తెలిసిందే. సో ఇలా జన్లోక్పాల్ సర్వేలో కూడా కాంగ్రెస్ పార్టీకి 54.23%, బీఆర్ఎస్కి 33%, బీజేపీ కేవలం 2% మాత్రమే జన్లోక్పాల్ సర్వేలో చెప్పారు. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే నార్ కర్నూల్లో చూసుకున్నట్టయితే ఇక్కడ కాంగ్రెస్ నుంచి మల్లు రవి, అలాగే భారతీయ జనతా పార్టీ ఎంపీ కుమారుడు భరత్కి టికెట్ ఇవ్వడం అనేది జరిగింది. బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ అంటే తెలంగాణ హెడ్గా ఉన్నా కూడా దాన్ని రిజైన్ చేసి మరి బీఆర్ఎస్ నుంచి ఇటు ఎంపీ స్థానానికి నిలబడ్డం అనేది జరుగుతుంది. మరి చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ప్రస్తుతం 40% ఉంది. సో మల్లు రవి గారికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. బీజేపీ 2వ స్థానంలో ఉంది 37%. అలాగే బీఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నప్పటికీ కేవలం 18% మాత్రమే ఓట్ అంటే జన్లోక్పాల్ సర్వేలో 18% మాత్రమే మద్దతు తెలిపారు. 40% కాంగ్రెస్, 37% బీజేపీకి ఉంది. సో బీజేపీ కూడా ఇంకా టఫ్ అంటే కొంచెం ట్రై చేస్తే కూడా నార్ కర్నూలులో కూడా భారతీయ జనతా పార్టీకి కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా జన్లోక్పాల్ సర్వేలో చెప్పడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం మాత్రం నార్ కర్నూలులో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే హైదరాబాద్లో చూసుకున్నట్టయితే ఇక్కడ హైదరాబాద్ అనేది ఇప్పుడు ప్రస్తుతం కీలకంగా మారింది. ఇక్కడ హైదరాబాద్లో దాదాపు ఎంఐఎం పార్టీకి 44% మద్దతు తెలిపితే భారతీయ జనతా పార్టీకి మాత్రం 42%, కేవలం ఎంఐఎంకి బీజేపీకి 2% మాత్రమే తేడా ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్కి 6%, బీఆర్ఎస్కి 4%. సో ఇక్కడ సెకండ్ ప్లేస్లో భారతీయ జనతా పార్టీ ఉంది, అది కూడా 42% తోటి ఉంది. ఎంఐఎం 44 ఉంది. సో ఇంకాస్త ట్రై చేస్తే హైదరాబాద్ గడ్డ మీద కూడా ఈసారి కాషాయ జెండా ఎగిరేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ టార్గెట్ పెట్టుకుంది. మాధవీలత కూడా ఆ విధంగానే దూసుకుపోవడం అనేది జరుగుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ సీట్ ఏదైనా ఉందనుకుంటే అది హైదరాబాదే. ఎంఐఎం వర్సెస్ బీజేపీ ఎవరు గెలుస్తారా అనే దానిపైన కూడా ఇప్పటికీ కొన్ని చోట్ల బెట్టింగ్లు కూడా స్టార్ట్ అయినాయి అని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో మొత్తానికి ఎంఐఎం వర్సెస్ బీజేపీ మధ్య మాత్రం టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం హైదరాబాద్ ఎంఐఎం పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో కరీంనగర్ చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీ 41%, కాంగ్రెస్ కేవలం 28%, బీఆర్ఎస్ 26% మధ్యలో ఉంది. సో ఇక్కడ మళ్ళీ ఎక్కువ అంటే పర్సంటేజ్ బండి సంజయ్కి ఉంది. సో కరీంనగర్లో మళ్ళీ బండి సంజయ్ రెండోసారి గెలవడం పక్కా అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో బండి సంజయ్ గెలుపు కూడా ఇక్కడ పర్సంటేజ్ వైజ్గా కూడా అమాతం ఎక్కువ బండి సంజయ్కే ఉంది. సో మళ్ళీ కరీంనగర్లో కాషాయ జెండా ఎగరడం ఖాయం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మహబూబాబాద్ లోక్సభ చూసుకున్నట్టయితే సిట్టింగ్ ఎంపీ అయినటువంటి కవితకి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడం అనేది జరిగింది. బలరాం నాయక్ కాంగ్రెస్ పార్టీ నుంచి, సీతారాం నాయక్ గతంలో బీఆర్ఎస్ నుంచి ఎంపీగా చేశారు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి వచ్చి ఎంపీ టికెట్ తీసుకున్నారు. సో ఇక్కడ బలరాం నాయకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, 46% బలరాం నాయకే మొగ్గు చూపుతున్నారు. సో మహబూబాబాద్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్కి 30, బీజేపీ కేవలం 19% ఉంది. సో ఇక్కడ ఐఎన్సీకి బీఆర్ఎస్కి కూడా 16% ఉంది, తేడా ఉంది. కాబట్టి డెఫినెట్గా మహబూబాబాద్లో కూడా ఈసారి రెండోసారిగా బలరాం నాయకే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో 2009లో గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు బలరాం నాయక్ గారు. సో మళ్ళీ ఈసారి బలరాం నాయక్ గారు ఎంపీ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఆదిలాబాద్ చూసుకున్నట్టయితే ఆదిలాబాద్లో బీజేపీకి 48%, కాంగ్రెస్ 36, బీఆర్ఎస్ 12. సో ఇక్కడ క్యాండిడేట్ చేంజ్ అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీకే మొగ్గు చూపుతున్నారు. ఆదిలాబాద్ కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంది. సో భారతీయ జనతా పార్టీదే ఆదిలాబాద్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ పెద్దపల్లి చూసుకున్నట్టయితే పెద్దపల్లిలో గడ్డం వంశీకి టికెట్ ఇచ్చారు. సో అక్కడ మళ్ళీ మాల సామాజిక వర్గానికి ఇవ్వడం, మాదిక సామాజిక వర్గం వన్ సైడ్ ఆపోజిట్ అయ్యారు అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నప్పటికీ క్యాండిడేట్ని చేంజ్ చేయాలని చెప్పినప్పటికీ పెద్దపల్లిలో వంశీకే టికెట్ ఇచ్చారు. సో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. 44% తోటి పెద్దపల్లిలో వంశీ గెలుపు ఖాయమని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ 35 సెకండ్ ప్లేస్లో ఉంది, బీజేపీ కేవలం 13%లోనే పెద్దపల్లి ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే క్యాండిడేట్ చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఒక టాక్ వినిపిస్తుంది బీజేపీ నుంచి. సిట్టింగ్ ఎంపీకి పెద్దపల్లి టికెట్ వెంకటేష్ నేత టికెట్ ఇస్తారని చెప్పేసి కూడా అదొక చర్చ కూడా నడుస్తుంది. అలాగే నిజామాబాద్ చూసుకున్నట్టయితే మళ్ళీ నిజామాబాద్లో కూడా ధర్మపురి అరవింద్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ 46% తోటి ఉంది, కాంగ్రెస్ 32%, అలాగే బీఆర్ఎస్ 15% తోటే ఉంది, మిగిలిన వాళ్ళు 5%. సో మొత్తానికి మార్చి 10 నుంచి ఏప్రిల్ 10 వరకు నిజామాబాద్ సర్వే చేయడం అనేది జరిగింది. సో భారతీయ జనతా పార్టీ మళ్ళీ ధర్మపురి అరవింద్ రెండోసారి ఎంపీగా
గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ మహబూబ్ నగర్ చూసుకున్నట్టయితే మహబూబ్ నగర్లో భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం విన్నింగ్ సీట్గా కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీకి 37% ఉంటే కాంగ్రెస్కి 36 ఉంది. కేవలం 1% మాత్రమే తేడా. బీఆర్ఎస్ 21% సిట్టింగ్ ఎంపీకి టికెట్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో మాత్రం టఫ్ కాంపిటీషన్ నడుస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో బీజేపీ 37%, అలాగే కాంగ్రెస్ 36%, కేవలం 1% తోటి ఇద్దరి మధ్యలో టఫ్ నడుస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం వీళ్ళ సర్వే ప్రకారం దాదాపుగా మార్చి 10 నుంచి ఏప్రిల్ 10 వరకు ఉన్న రిపోర్ట్లో ప్రకారం డీకేఆర్న విన్నింగ్ షాట్గా చెప్పుకోవచ్చు. సో మహబూబ్ నగర్ గడ్డ మీద మొట్టమొదటిసారిగా ఎంపీ స్థానం భారతీయ జనతా పార్టీ గెలవబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే వరంగల్ లోక్సభ, వరంగల్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది అని చెప్పేసి సర్వే రిపోర్ట్లు చెప్తున్నాయి. 41% తోటి కాంగ్రెస్ పార్టీ దూసుకోబోతుంది. కేవలం 37% భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్కి కేవలం 14% ఉంది. సో మరి ఇక్కడ త్రిముఖ పోరు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నారు. వీళ్ళు కూడా మార్చి 10 నుంచి ఏప్రిల్ 10 వరకు చేపట్టిన సర్వేలలో కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపుతున్నారు. సో కడియం కావ్యకి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినప్పటికీ వారు రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి టికెట్ తెచ్చుకోవడం అనేది జరిగింది. సో అయినప్పటికీ ఐఎన్సీ 41%, బీజేపీ 37% ఉంది. ఆరూరి రమేష్ వర్సెస్ కడియం కావ్య మధ్యలో టఫ్ ఉండే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. జైరాబాద్ లోక్సభ చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీ బీబీ పాటిల్ సిట్టింగ్ ఎంపీకి టికెట్ ఇచ్చారు. బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్ళడం. సో ఇక్కడ బీజేపీకి మొగ్గు చూపుతున్నారు 39, కాంగ్రెస్ 37, బీఆర్ఎస్ 19. సో ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య జైరాబాద్లో టఫ్ కాంపిటీషన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళ సర్వే ప్రకారం అంటే మార్చి 10 నుంచి ఏప్రిల్ 10 వరకు చేపట్టిన సర్వేలలో బీబీ పాటిలే మళ్ళీ హైట్రిక్గా గెలుస్తారని చెప్పేసి కూడా జైరాబాద్ సర్వే రిపోర్ట్లో చెప్తున్నమాట. మల్కాజ్గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 38.90, దాదాపు 39% బీజేపీకి ఉంది. 34% కాంగ్రెస్ పార్టీకి సునీత మహేందర్ రెడ్డికి ఉంది. బీఆర్ఎస్ 23% మాత్రమే ఉంది. సో ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యలోనే టఫ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ విన్నింగ్ సీట్గా అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ సికింద్రాబాద్ చూసుకున్నట్టయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ 36, బీఆర్ఎస్ 31, ఐఎన్సీ థర్డ్ ప్లేస్ దానం నాగేందర్ థర్డ్ ప్లేస్లో ఉండే అవకాశం ఉంది. సెకండ్ ప్లేస్ బీఆర్ఎస్ పద్మరావు గౌడ్, ఫస్ట్ ప్లేస్ కిషన్ రెడ్డి రెండోసారి ఎంపీగా అయ్యి మరి ఈసారి కూడా కేంద్ర మంత్రి అవుతారా అనేది చూడాల్సిన విషయం. సో మొత్తానికైతే జన్ లోక్పాల్ వీళ్ళు దాదాపుగా మార్చి నుంచి ఏప్రిల్ వరకు చేపట్టిన సర్వే ఇది. కాంగ్రెస్ పార్టీ అంటే మార్చిలో ఎంత ఉండే ఇప్పుడు ఎంతకు పెరిగింది అనేది కూడా వీళ్ళు చాలా క్లారిటీగా చెప్పడం అనేది జరిగింది. సో ఐఎన్సీ 35% ఉంటే ఇప్పుడు ప్లస్ 36%గా ఏప్రిల్లో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరగడం అనేది జరిగింది. సో బీజేపీ 29 ఉంటే ఇక్కడ ప్లస్ 3% పెరగడం, 4% దగ్గర 4% పెరగడం అనేది జరిగింది. 33కి వచ్చింది. బీఆర్ఎస్ 26.42 ఉంటే కొంతమంది చేరికల వల్ల బీఆర్ఎస్ -3గా మారి 22%కి పడిపోయింది. మిగిలిన వాళ్ళు 8.9 అంటే దాదాపు 9 ఉంటే వాళ్ళు మైనస్లో ఉండే 8కి పడిపోవడం అనేది జరిగిందని చెప్పేసి కూడా వాళ్ళు సర్వే రిపోర్ట్లో చెప్తున్నారు. సో మొత్తంగా ఓవరాల్గా వాళ్ళు చేపట్టినటువంటి సర్వేలో బీజేపీకి 9 నుంచి 10 స్థానాలు, కాంగ్రెస్కి 7 నుంచి 8 స్థానాలు, మిగిలిన వారికి 1 స్థానం మాత్రం ఇవ్వడం అనేది జరిగింది. మరి 1 స్థానం ఎంఏఎమా బీఆర్ఎస్ అనేది మాత్రం బీఆర్ఎస్ ఇప్పటి వరకు విన్నింగ్ స్థానం అయితే ఇవ్వలేదు. మరి సో జన్ లోక్పాల్ సర్వే బీజేపీకి ఇచ్చినటువంటి 9 నుంచి 10, కాంగ్రెస్కి 7 నుంచి 8, మిగిలిన వారికి 0 నుంచి 1 ఇచ్చారు. మరి డెఫినెట్గా ఈ సర్వే ఎంతవరకు నిజమవుతుంది అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రెంట్ టీవీ.